హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ శ్రేష్ఠ రాజ్ బ్లాగ్స్. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఈ వీడియో ఏంటో తమ్నైల్లో చూస్తారు కదా, నా చింతలిని స్కూల్కి పంపిస్తున్నాను. ఫస్ట్ టైం అన్నమాట. ఎలా వెళ్తుందో, అసలు ఏం మాట్లాడుతుందో, వెళ్తుందా వెళ్ళదా, ఏమంటుంది అన్నీ ఈ వీడియోలో నేనైతే రికార్డ్ చేశాను. నాతో పాటు మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఈ వీడియో కూడా లైఫ్లో ఒక మెమొరీ లాగా ఉండిపోతుంది. నాకు ఎప్పుడైనా కావలిస్తే చూసుకోవచ్చు. ఫస్ట్ టైం నా చింతల్లి స్కూల్కి ఎలా వెళ్ళింది అంటే ఫస్ట్ డే ఎలా వెళ్ళిందని ఈ వీడియో చూసుకోవచ్చు. నేను మా వారు అంతకన్నా ముందు రోజు అంటే మా పాప స్కూల్కి వెళ్ళడం కన్నా ముందు రోజు స్కూల్కి వెళ్ళి మాట్లాడొచ్చాము. ఇంక రేపు నుంచి పంపిస్తాం మేడం అని చెప్పొచ్చాను. అందుకే ఇంక ఇవాళ అయితే కొంచెం ఎర్లీగానే లేచాను. ఇంకో నర్సరీ కదా, కొంచెం లేట్ అయినా పర్లేదు, సెకండ్ బిల్ వరకు రావాల్సిన అవసరం ఏం లేదు అని చెప్పింది మేడము. ఇంకా కొంచెం నిదానంగా అయినా సరే అన్నట్లు ఇంకా లేచి వంట అయితే చేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను 6:30కే లేచిన. ఆ రోజు 6:30కి లేచి ఇంకా మొహం కడుక్కొని ఇండ్లు వాకిలి అవన్నీ ఊడ్చిన తర్వాత ఇంకా డైరెక్ట్గా ఇడ్లీ కోసమని చట్నీ చేస్తున్నాను. ఫస్ట్ చట్నీ చేసి పెట్టుకుంటే ఇడ్లీ ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, అంటే ఇంకా ఇడ్లీ పొయ్యి మీద పెట్టి మా పాపని రెడీ చేసుకోవచ్చు అన్నట్లు ఫస్ట్ అయితే చట్నీ చేసుకుంటున్నాను. ఇంకా చట్నీ అయిన తర్వాత ఇంకా మా అత్తమ్మ కోసమేమో అల్లం టీ అంటే టీ కాదు, అది డికాషన్ లాగా అల్లము పుదీనాకులు వేసుకొని తాగుతుంది. ఆమె ఎప్పుడు తాగదు, ఎప్పుడో ఒకసారి తాగుతుంది. ఇట్లా జలుబు అయినప్పుడు అట్లా తాగుతుంది. ఇంకా నేనేమో పాలు తాగుతున్నాను. పాలు వేడి చేసుకొని మా పాపకు నాకు అన్నట్లు ఇంకా నేనైతే పాలు తాగుతున్నాను. నాకు మార్నింగ్ పాలు తాగడం కన్నా ఛాయ్ తాగడం అంటే చాలా ఇష్టం. అసలు ఎన్ని పాలు తాగినా సరే, ఒక గ్లాస్ పాలు తాగినా మళ్ళీ కొంచెం ఛాయ్ తాగాలి అనిపిస్తుంటుంది. ఎందుకో అబ్బాయి ఈ మధ్య చాలా అలవాటైంది ఛాయ్. నాకు ఎప్పటి నుంచి అలవాటు అంటే ఇది అసలు పెళ్ళి కాకముందు, పెళ్ళి అయినా కూడా ఎక్కువ తాగేదాన్ని గాను. మా పాప పుట్టినప్పటి నుంచి ఇంకా బాగా అలవాటైంది. మార్నింగ్ ఈవినింగ్ పాలు తాగుతుంటే ప్లస్ మళ్ళీ కొంచెమన్నా ఛాయ్ తాగుతుంటే అసలు ఛాయ్ ఎంత మర్చిపోదామన్నా మర్చిపోబుద్ది అయితే లేదు. ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది నేను ఛాయ్కి బానిసన అయిపోతున్నానేమో అనిపిస్తుంటుంది. ఎలాగైనా సరే ఛాయ్ బంద్ చేసుకోవాలబ్బా. ఇంకా ఇక్కడ మా అత్తమ్మకు కూడా డికాషన్ పోసి ఇచ్చాను. నేను కూడా పాలు తాగిన. ఇంకా మా పాప లేయలేదు ఇంకా ఆ టైంకి. ఇంకా నేనైతే చట్నీ మిక్సీ పట్టుకొని పోపు పెడుతున్నాను. కొందరు పల్లి చట్నీ మిక్సీ పట్టిన తర్వాత పోపు పెట్టుకోరు, అలాగే తినేస్తారు. కానీ నాకు అస్సలు నచ్చదు. నాకు పోపు పెడితేనే, ఇడ్లీలో అయినా దోశలో అయినా పోపు పెడితేనే నాకు చట్నీ తినాలనిపిస్తుంది, లేకపోతే అసలు తినను నేను. ఒకప్పుడు చట్నీలో కానీ కూరల్లో కానీ కరివేపాకు వేస్తే అస్సలు తినకుంటుంటే తీసి పక్కకు పెడుతుంటే, కానీ బాగా హెయిర్ ఫాల్ అయిన తర్వాత నా జుట్టు బాగా ఊడిపోయింది. ఒకప్పుడు ఊడిపోయిన తర్వాత అన్నీ తినడం స్టార్ట్ చేసిన. డాక్టర్ ఏమన్నాడంటే, ఒకసారి హెయిర్కి నేను హాస్పిటల్కి వెళ్ళిన చూయించుకోవడానికి. డాక్టర్ అన్నీ తినాలి, ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ పాలు గుడ్డు అన్నీ తినాలి, అన్నీ తింటేనే నీకు జుట్టు బాగుంటుంది. నువ్వు లోపలికి ఏం తినకుండా బయట ఎన్ని షాంపూలు పెట్టినా ఎంత నూనె పెట్టినా వేస్ట్ అని చెప్పినుండే. ఇంకా అప్పటి నుంచి నేను అన్నీ తింటా, కరివేపాకు కూడా వదిలిపెట్టాను. ఇంకా ఇప్పుడు ఇడ్లీలోకైనా దోశల్లోకైనా నేను కరివేపాకు వేసుకొని అస్సలు ఒక్కటి కూడా బయటికి తినేస్తా. అందుకేమో నాకు జుట్టు కొంచెం ఈ మధ్యలో కొంచెం పెరిగింది. ఇంకా ఇక్కడ మా పాప అయితే లేచింది. ఒకసారి వస్తే లేకుండే పడుకున్నది కదా అని మళ్ళీ వెళ్ళి నా పని చూసుకొని మళ్ళీ వచ్చేసరికి లేచింది. ఇంకా చూడండి, స్కూల్కి వెళ్ళే రోజు లేచింది. ఇంకా లేచిన వెంటనే దానికో హ్యాబిట్ ఏంటంటే వాళ్ళ తమ్ముని ముద్దిస్తుంది. మా పాప ఏమో కానీ ఒక్కొక్కసారి మంచి స్మైలింగ్తో లేస్తుంది. అంటే ఒక 70% మంచి స్మైల్తో లేస్తుంది పొద్దున్నే. ఒక్కొక్కసారి ఏడుపుతో లేస్తుంది. ఇంకా ఏడుపుతో లేచిన రోజంతా ఏడ్చుకుంటూనే ఉంటుంది, ఎంత చెప్పినా వినదు. ఇంకా ఈరోజు మంచి స్మైల్తో లేచింది, ఫుల్ హ్యాపీ అనిపించింది. ఇంకా లేచిన వెంటనే వాళ్ళ తమ్ముడికి చూడండి, వాళ్ళ తమ్ముడు ఆమె కన్నా ముందే లేచిండు. గుడ్ మార్నింగ్ తమ్ముడు అని చెప్తుంది. ఇంకా అమ్మ తమ్ముడు నన్ను తన్నిండు, అమ్మ తమ్ముడు చూడు నా దిక్కు చూస్తున్నాడు అని చెప్తుంది. నాకు కంప్లైంట్ చేస్తుంది వాళ్ళ తమ్ముని మీద. ఇంకా అమ్మ లేచి మొహం కడుకుందిలే, ఈరోజు స్కూల్కి వెళ్ళాలి కదా అంటే ఇంకా సరే మమ్మీ అని ఇంకా లేచింది. ఇంకా లేచిన వెంటనే ఆమె మెత్త సోఫా మీద పెడుతుంది. సోఫాకేసే మెత్త వేసుకుంటుంది ఆమె. ప్రతిరోజు అంటది. మా ఇంటి ముందరంగా కొంతమంది స్కూల్ పిల్లలు పోతారు, చిన్న చిన్న పిల్లలు, నర్సరీ ఎల్కేజీ పెద్ద పెద్ద పిల్లలు ఇట్లా స్కూల్కి వెళ్తుంటారు. వాళ్ళని చూస్తుంది, మమ్మీ నాకు బ్యాగ్ తీసుకురా నేను స్కూల్కి వెళ్తాను, నాకు బ్యాగ్ తీసుకురా నేను స్కూల్కి వెళ్తా అని అంటుండే. ఇంకా వాళ్ళ డాడీ బ్యాగ్ తీసుకొచ్చిండు, చూడాలి స్కూల్కి వెళ్తుందా వెళ్ళదా మళ్ళీ ఏమంటుందో. ఇంకా బ్రష్ అయితే చేపిస్తున్నాను ఇక్కడ. ప్రతిరోజు నాకు బ్రష్ చేపించడం నాకు ఒక టాస్క్ అన్నమాట. ఆమెతోన అస్సలు వినదు.
బ్రష్ చేస్తుంది కానీ పేస్ట్ అంతా మింగుతుంది. ఉమ్మేయమంటే పేస్ట్ అంతా మింగిన తర్వాత ఉమ్మిస్తుంది. ఇంకా నానా తంటాలు పడి మొహం అయితే కడిగించాను. మొహం కడిగిన తర్వాత పాలు బిస్కెట్ ఇస్తే తిన్నది. ఆ వీడియో అయితే తీయలేదు. ఇంకా బిస్కెట్ తిన్న తర్వాత ఆయిల్ అయితే పెడుతున్నాను. అంతకన్నా ముందు రోజు తలస్నానం చేయించినట్టు ఇంకా ఈరోజు అయితే నూనె పెడదామని నూనె పెట్టి జుట్లు వేయలేదు, స్నానం చేయించిన ఫస్ట్. నూనె పెట్టిన తర్వాత నేనైతే మా పాపకి కోకోనట్ ఆయిలే పెడతాను. ఆమె చిన్నప్పటి నుంచి అదే ఆయిల్, ఇంకా ఏం మార్చలేదు. మా పాపకు సబ్బు, షాంపూ, నూనె అన్నీ చిన్నప్పటి నుంచి అయితే ఏ పెట్టానో అవే పెడుతున్నాను. సబ్బు అయితే మార్చాలి, షాంపూ సబ్బు ఇంకా ఏం పెట్టాలో అర్థం కావట్లేదు. చూడాలి, వేరే ఏదైనా మార్చాలి. పాపకు ఆయిల్ పెట్టి కాసేపు అయితే వదిలేసాను ఆమెని. వాళ్ళ చిన్న నాన్నమ్మతో పోయింది అవతలికి. ఇంకా ఉన్నానులే అన్నట్లు ఇడ్లీ చేసే వరకు స్నానానికి నీళ్ళు కాగుతాయి అన్నట్లు ఇంకా నేనైతే స్నానానికి నీళ్ళు పెట్టేసి ఇడ్లీ అయితే చేస్తున్నాను. ఇడ్లీ పాత్రను అయితే ఒకసారి తుడుచుకొని మంచి క్లాత్తో ఒకసారి తుడుచుకొని కడిగి పెట్టినవే ఆల్రెడీ. ఇంకా నేనైతే ఒకసారి తుడుస్తున్నాను. తుడిచి ఆయిల్ అన్నిటికీ ఆయిల్ వేసుకొని ఇడ్లీ పిండి పెడతాను. ఆయిల్ వేయకుండా ఇడ్లీ పిండి పెడితే కొంచెం గట్టిగా అతుక్కుపోయినట్లు అనిపిస్తుంది నాకు. అందుకే కొంచెం ఆయిల్ రుద్దితే ఇంకా తీసేటప్పుడు ఈజీ అవుతుంది అన్నట్లు నేనైతే కొంచెం ఆయిల్ వేసి అన్నిటికీ ఇట్లా రబ్ చేసుకొని పిండి అయితే పెట్టి ఇంకా పొయ్యి మీద పెట్టేస్తాను. నాకు ఈ ఇడ్లీ తినడం అసలు ఇష్టం ఉండదు. ఎప్పుడో ఒకసారి అంటే తింటాను కానీ రెగ్యులర్గా అంటే నేను తినలేను. రెగ్యులర్గా అంటే మరి రోజా అంటే కాదులే, కానీ ఒక 3-4 డేస్కి ఒకసారి అట్లా చేసినా కూడా నాకు తినబుద్ధి కాదు. 15 డేస్కి ఒకసారి, 1 మంత్కి ఒకసారి అయితే ఇష్టంగా తింటాను, ఒక 4-5 వరకు. ఇంకా రెగ్యులర్గా వీక్లీ వన్స్ అయితే అస్సలు తినను, నాకు ఇష్టం ఉండదు. మా పాప కూడా అంతే. మా పాప ఎప్పటికో ఒకసారి చేసి ఒక్కటి తినవే అంటే కూడా తినదు. ఇంకా అదొకటి ఇదొకటి చెప్పుకుంటూ ఎత్తుకొని తినిపిస్తే ఒక్కటి తింటుంది, అంతకన్నా ఎక్కువ తినదు. ఇడ్లీ తింటే హెల్త్కి మంచిది, కానీ నేను అదే తినను. ఎందుకంటే అది దాంట్లో ఆయిల్ ఉండదు కదా, ఓన్లీ పిండితో చేస్తాం కాబట్టి అదే మంచిది అంటారు. కానీ ఇంకా మనకు ఆయిల్ ఫుడ్స్ కావాలి, దోశలు కానీ వడలు కానీ అలాంటివి అయితే చాలా ఇష్టం. ఇంకా పూరి అంటే ఇంకా పిచ్చి నాకు. కానీ ఎప్పుడు తినను, ఎప్పుడో ఒకసారి తింటాను. ఇంకా మా పాప చూడు, మమ్మీ ఇడ్లీ చేస్తున్నావా, నేను తింటాను ఈరోజు అంటుంది, కానీ తినదు. ఇంకా అదొకటి మిగిలిపోయింది కదా, అందులో కూడా వేయి మమ్మీ అంటుంది, కానీ పిండి లేదు, కరెక్ట్గా సరిపోయింది మా ఇడ్లీ పాత్రలకి. ఇంకా ఇడ్లీ పొయ్యి మీద పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా పాపకైతే స్నానం చేయించడానికి వెళ్ళిన. ఇంకా పాపకు స్నానం చేయించి ఆమెకు జుట్లు వేసే వరకు ఇడ్లీ అయితే అవుతుంది కదా అన్నట్లు ఇడ్లీ పొయ్యి మీద పెట్టేసి ఇంకా చూడండి, ఇక్కడ మా పాపకైతే స్నానం చేయించిన తర్వాత జుట్లు వేస్తున్నాను. ఇంకా 2 జుట్లు వేస్తాను. ఈమెకి జుట్టు వేయడం కూడా నాకు పెద్ద టాస్కే, ఎందుకంటే ఒక్కతోనే ఉండదు, అటు ఇటు కదులుతుంది. ఎంత గుంజు కట్టినా అలాగే చేస్తుంటుంది, ఊరికే కదిలిస్తుంది. ఇంకా అట్లా బలవంతంగా జుట్లు వేస్తాను. జుట్లు వేసిన తర్వాత ఇంకా అంతవరకు ఇడ్లీ అయితే అయ్యింది. ఇడ్లీ అయినాక ఇంకా 2 ఇడ్లీలు వేసాను. 2 ఇడ్లీలు వేసి తినమంటే ఇంకా ఒక 10-15 నిమిషాలు అక్కడ తిప్పి ఇక్కడ తిప్పి తినబెట్టంగా ఒక ఇడ్లీ తినేసింది. ఇంకా ఒక ఇడ్లీ నాకు మిగిల్చింది. ఆ మిగిలిన ఇడ్లీ నేను తిన్నాను. ఇంకా ఇడ్లీ తినబెట్టిన తర్వాత ఇంకా స్కూల్లో అయితే దించేసి రావడానికి టైం అయింది. ఇంకా ఇక్కడ మా పాప స్కూల్ బ్యాగ్ అయితే రెడీ చేస్తున్నాను. బ్యాగ్లో స్లేట్ పెన్సిల్ పెట్టేసిన. ఇంకా ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే పెడదామని పెట్టేస్తున్నాను. ఇంతకు ముందు రోజు మా వారు లేకుండే, అందుకే ఫ్రూట్స్ ఇట్లా ఏం తీసుకురాలేదు. స్నాక్స్ ఏమైనా పెడదామంటే ఇంకా బిస్కెట్లే ఉండే ఇంట్లో, అందుకే ఒక బిస్కెట్ ప్యాకెట్ పెట్టేసిన. ఇంకా వాటర్ బాటిల్ కూడా పెట్టేసిన, కర్చీఫ్ తీసుకున్నది. ఇంకా అంతే. ఇంకా అందరికైతే బాయ్ చెప్పేస్తుంది. ఇంకా మా చిన్నోడు ఆడుకుంటున్నాడు ఆ టైంలో. ఇంకా మా చిన్నోడికి అయితే బాయ్ చెప్పింది, తమ్ముడు బాయ్ భద్రము, మమ్మీని సదాయించకు అని చెప్తుంది. ఆ వాయిస్ పెట్టేది ఉండేది కానీ ఇంకా చిన్న డిస్టర్బెన్స్ వల్ల వాయిస్ పెట్టలేదు, వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇంకా వాళ్ళ నానికి కూడా బాయ్ చెప్పేసింది. నాని బాయ్, నేను స్కూల్కి వెళ్తున్నా అని చెప్తుంది ఫస్ట్ డే. ఇంకా చెప్పులు అయితే వేసుకున్నది. ఇంకా వాళ్ళ బాబాయ్కి కూడా బాయ్ చెప్పింది. ఇంకా వాళ్ళ బాబాయ్ని అయితే వీడియో తీయలేదు, ఎక్కడో లోపల ఉండే. ఇంకా వాళ్ళ డాడీ అయితే రెడీ చేసిండు బండి. స్కూలు మా ఇంటికి దగ్గరలోనే, ఒక 5 మినిట్స్ వాక్, 5 మినిట్స్ కూడా పట్టదు. ఇంకా ఫస్ట్ డే కదా అన్నట్లు వాళ్ళ డాడీ దించొస్తున్నాడు. నేను మళ్ళీ ఎప్పుడు ఉండను కదా, నేను ఊరెళ్తాను, ఈ రోజే ఉంటున్నా కదా, ఫస్ట్ డే నేనే తీసుకెళ్తా పాపనని బండి మీద తీసుకెళ్తున్నాడు. ఇంకా నేను వెనకాల వీడియో అయితే తీస్తున్నాను. ఇంకా చూడండి, స్కూల్ పిల్లల యూనిఫామ్ చాలా బాగుంది. ఇప్పుడైతే మా పిల్లకు యూనిఫామ్ ఏం తీసుకోము, 2 మంత్సే ఉంది కదా, నర్సరీయే కదా అన్నట్లు
అన్నట్లు మేడం ఎక్స్క్యూజ్ చేసింది. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎల్కేజీ కాబట్టి కంపల్సరీగా యూనిఫామ్ అవసరం అవుతుంది, నెక్స్ట్ ఇయర్ తీసుకుంటామని చెప్పేసినాం. ఇంకా మా పాపనైతే స్కూల్లో వదిలేసి వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ యథావిధిగా పనులు స్టార్ట్. పాపం మా పాపని అట్లా వదిలేసి రావాలంటే నాకైతే చాలా బాధేసింది. ఇంకా ఒక పక్కనేమో బాధ, ఒక పక్కనేమో ఆమె చదువుకోవాలి కదా అన్నట్లు. ఇంకా ఏడుస్తుంది, మమ్మీ నేను ఇక్కడ ఉండను, నేను వస్తా అని ఏడ్చింది. నేను తమ్ముని తోలుకొని వస్తా కదా మమ్మీ, తమ్మునికి స్నానం చేయించి తోలుకొని వస్తా అని చెప్పేసి కూర్చోబెట్టి వచ్చేసిన. పాప స్కూల్ దగ్గర ఏడ్చినప్పుడు వీడియో తీయలేదు, ఎందుకంటే మేడం ఉండే పిల్లలందరూ ఉన్నారు. నాకు బయట వీడియో తీయాలంటే భయం, అబ్బా ఎందుకు వీడియో తీస్తుంది అన్నట్లుగా వేరే కొత్తగా చూస్తారు అందరూ. అందుకే నేను బయట వీడియో తీయను మ్యాక్సిమం. ఇంకా ఏదో తీసినా ఆడ కొంచెం తీస్తుంటాను, ఎక్కువ తీయను. అందుకే పాపను కూడా తీయలేదు. నాకు ఒక మెమొరీగా ఉండే వీడియో అది, కాకపోతే ఇంకా అందరు ఉన్నారు కదా అన్నట్లు నేను వీడియో తీయలేదు. ఇంకా ఈవినింగ్ కూడా తీసుకురావడానికి వెళ్తాను కదా, ఈవినింగ్ వరకు అయితే ఉండొద్దు అన్నారు, ఆఫ్టర్నూనే వచ్చి తీసుకెళ్ళండి అన్నారు. ఫస్ట్ టైం కదా, మళ్ళీ పాప ఏడుస్తుంది కదా, ఒక 12 వరకు వచ్చేసి తీసుకెళ్ళండి అని చెప్పింది మేడం. సరే అని చెప్పేసిన, వీలైతే అప్పుడు కొంచెం వీడియో తీస్తాను. ఇంకా ఇంటికి వచ్చిన వెంటనే మా చిన్నోనికి అయితే నీళ్ళు పెట్టేసిన పొయ్యి మీద. ఇంకా నీళ్ళు కాగుతుంటే ఇంకా నేను తినేసిన. ఇంకా నేను తిన్న తర్వాత తిన్న ప్లేట్లు ఉంటాయి కదా, అవన్నీ అయితే సింక్ నిండా అయిపోయినాయి. ఇంకా తోమేస్తున్నాను అన్నీ. ఇంకా తిని గిన్నెలన్నీ తోమేసిన తర్వాత ఇంకా మా చిన్నోనికి అయితే స్నానం చేయించాలి. ఇంకా మా అత్తమ్మ వానికి ఆయిల్ మసాజ్ చేస్తుంది. ఇంకా వానికి ఆయిల్ మసాజ్ అయ్యి నీళ్ళు కాగే వరకు ఇంకా నేను చిన్న పనులు ఉంటే చేసుకుంటాను. ఆఫ్టర్నూన్కి లంచ్ కానీ, ఇంకా గిన్నెలు కానీ, ఇంకేమైనా ఉంటే పని చేసుకుంటాను. ఇంకా వంట కూడా మళ్ళీ ఆఫ్టర్నూన్కి వంట చేయాలి. మా చిన్నోనికి స్నానం చేయించి వాడిని పడుకోబెట్టిన తర్వాత మళ్ళీ వంట చేయాలి. వంట చేసిన తర్వాత మళ్ళీ మా పాపని తీసుకురావాలి. ఆఫ్టర్నూన్ లంచ్ వరకు అసలు రెస్ట్ ఉండదు. మార్నింగ్ 6:30 టు ఆఫ్టర్నూన్ 2 వరకు ఫుల్ పని ఉంటుంది నాకు. ఇంకా అన్నీ చేసుకోవాలి. ఇంకా మా చిన్నోడికి స్నానం చేసి వాడిని పడుకోబెట్టిన తర్వాత ఇంకా నా హెయిర్ కేర్ ఇది. అంతకన్నా ముందు రోజు తలస్నానం చేసినంటి నేను. ఇంకా ఆయిల్ అయితే పెట్టుకోవాలి కదా, ఇంకా తలస్నానం చేసిన మరుసటి రోజు ఆయిల్ గిన్నె పెట్టకపోతే జుట్టుకి ఇంకా నా జుట్టు నా మాటనే వినదు అసలు. ఇంకా నాకు అసలు వేరే పని కూడా చేయబుద్ది కాదు, నా జుట్టు అట్లా లేస్తుంది అన్నమాట. చిక్కులు అట్లే పడతాయి, ఇంకా జుట్టు లేవడం కూడా అట్లనే లేస్తుంది. అందుకే ఇంకా ఆయిల్ పెట్టుకుంటే ప్రశాంతంగా ఉంటుంది కదా అన్నట్లు కొంచెం ఫ్యాన్ వేసుకొని ఇంకా ఆయిల్ అయితే పెట్టుకున్నాను. నేను యూజ్ చేసే ఆయిల్ ఒక వీడియో పెట్టినా కదా, మీకు ఎవరైనా కావాలంటే ఆ వీడియో చూడండి. ఇంకా నేను వాడేది కోకోనట్ ఆయిలే. కోకోనట్ ఆయిల్లో ఇంకా అన్ని ఆకులు అన్నీ కలుపుకొని తయారు చేసుకొని పెడతాను. కానీ ఇప్పుడు ఆయిల్ అయిపోయింది, అబ్బా ఆయిల్ అయిపోయింది, జుట్టు కూడా చాలా ఊడిపోతుంది నాకు. ఇంకా ఏదో అంటారు కదా, పిల్లలు జొల్లు గార్చుకుంటే తల్లి జుట్టు ఊడిపోతుంది అంటారు కదా, అది ఎంతవరకు నిజమో అబద్ధమో నాకైతే తెలియదు. కానీ మావాడు నిజంగానే జొల్లు గార్చుకుంటున్నాడు బాగా, నాకైతే జుట్టు ఊడిపోతుంది. నా జుట్టు ఊడిపోవట్టి కూడా ఒక 2 వీక్స్ అవుతుంది. అసలు ఎట్లా దూతే అట్లా పోతుంది. స్నానం చేసేటప్పుడు కూడా విపరీతంగా పోతుంది జుట్టు. అసలు ఎన్ని రోజులు పోతుందో చూడాలి. పాప అప్పుడు కూడా పోయింది, మళ్ళీ వచ్చింది, ఇప్పుడు కూడా మళ్ళీ పోతుంది. ఇప్పుడు వస్తుందా రాదా తెలియదు. ఇంకా నేను జుట్టు వేసుకున్న తర్వాత ఇంకా మా వాడు పడుకున్నాడు కదా, ఇంకా పడుకున్నప్పుడే బట్టలు కూడా ఉతికేద్దామని బట్టలు ఉతికేస్తున్నాను. ఇంకా మా పిల్లలవి నావి మా అత్తమ్మవి కొన్నే ఉండే, అందుకే నేనే ఉతికేస్తున్నాను. కొంచెం ఎక్కువగా ఉంటే వాషింగ్ మిషన్కి వేస్తాను. మాకు లేదు వాషింగ్ మిషన్, మా చిన్న తమ్ముళ్ళది ఉంది అవతల, ఇంకా వాళ్ళ దాంట్లోనే వేస్తాను. పిల్లలు పుట్టకముందు రోజుకు ఒక బకెటెడ్ బట్టలు ఉతికేస్తుంటే, ప్రతిరోజు బట్టలు ఉతికేస్తుండే, పెద్ద బకెటెడ్ బట్టలు. అప్పుడు ఏమనిపించకపోతుండే. కానీ ఇప్పుడు కొన్ని బట్టలు ఉతికేసినా నాకైతే నడుములు కూస్తాయి. ఉతికేసేటప్పుడు ఏం కాదు, ఉతికేసి లేచిన తర్వాత రెస్ట్ తీసుకుంటాం కదా, అప్పుడైతే విపరీతంగా నడుములు కాళ్ళు గుంజుతాయి. నాకైతే ఈ బట్టలు ఉతకాలంటేనే భయం వేస్తుంది. అన్ని పనులు చేసుకుంటే చక్కచక్క, కానీ బట్టలు కట్టుకొచ్చే వరకు నాకు భయం అవుతుంది. నాకైతే ఒక డ్రీమ్ ఉందబ్బా, వాషింగ్ మిషన్ తెచ్చుకోవాలని. అది ఇప్పట్లో అవుతుందా కాదా చూడాలి. మా ఆయనని అడిగితే కొంచెం ఆగు అంటున్నాడు. అట్లా బట్టి కూడా నేను మా చిన్నోడు ప్రెగ్నెన్సీ అప్పటి నుంచి అడుగుతున్నా వాషింగ్ మిషన్ దే బావా అని. ఇంకా అప్పటి నుంచి తెస్తాను ఆగు అంటున్నాడు. మా చిన్నోడు కూడా ఉట్టేసిండు, కానీ ఎప్పుడు తెస్తాడో ఏమో చూడాలి. ఇంకా నేను బట్టలు ఉతికి ఆరేసి మొహం కడుక్కునేలోపు మా అత్తమ్మ అయితే కర్రీ చేసింది ఆఫ్టర్నూన్ లంచ్కి. ఇంకా ఆమె కర్రీ చేస్తుంది కదా అన్నట్లు నేను బియ్యం కడిగి అయితే పెట్టేసిన. బియ్యం కడిగి ఇంకా మొహం కడుక్కునే వరకు ఇంకా స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది, మీ పాపని తీసుకెళ్ళండి మేడం, కొంచెం ఏడుస్తుంది అని. ఇంకా మేడం ఫోన్ చేసింది. ఇంకా సరే మేడం అని నేనైతే స్కూల్ కాడికి వెళ్ళిన. స్కూల్ కాడికి ఇప్పుడైతే వీడియో తీసిన చూడండి మా పాప ఏం చేస్తుందో.
ఇంకా బట్టలు ఆరేయడం, ఆఫ్టర్నూన్ వంట చేయడం అవైతే వీడియో తీయలేదు. ఇంకెందుకంటే అవన్నీ ఇంకా ట్రైపాడ్ జరపాలి ఊకే అటు తిప్పి ఇటు తిప్పి, ఇంకా నాకు అదో పెద్ద పని అయిపోతుంది. అందుకే ఇంకా అవైతే వీడియో తీయలేదబ్బా. ఇంకా బట్టలు ఆరేసిన తర్వాత మొహం అయితే కడుక్కొని స్కూల్ కాడికి అయితే వెళ్తున్నాను చూడండి. ఇంకా ఎదురుగా కనిపిస్తుందా అదే నర్సరీ రూము, అదే అందులోనే మా పాప కూర్చుంటుంది. నేనైతే వెళ్తున్నాను కానీ లోపలైతే ఒకటే టెన్షన్ ఎందుకు అంటే ఎంతగానో ఏడ్చిందో నా పాప అని. నేను వెళ్ళేసరికి బాగానే ఉన్నది, నేను లేనప్పుడు ఏడ్చిందంట కాసేపు. ఇంకా చూడండి అక్కడ ఉంది నా పాప, అక్కడ ఉంది చూడండి లేచింది. పాపం అందరూ తింటున్నారు, ఎల్కేజీ నర్సరీ కమాండ్ చేసి తినబెడుతున్నారు. ఇద్దరు ఆయమ్మలు కూర్చున్నారు వాళ్ళు తింటుంటే. ఇంకా వచ్చేసి చూడండి ఎట్లా వస్తుందో, అమ్మో తల్లి అనిపించింది నాకైతే. మంచి కేర్ తీసుకుంటున్నారు పిల్లలకి, చిన్నపిల్లలకి తినేటప్పుడు కానీ వాళ్ళు వాష్రూమ్ కోవాలన్నా. ఇద్దరు ఆయమ్మలు నర్సరీ ఎల్కేజీకే. ఇంకా టీచర్ కూడా అక్కడే ఉంది చూడండి. టీచర్ పైన కంప్లైంట్ చేస్తుంది ఫస్ట్ రోజే. టీచర్ నన్ను కొట్టింది మమ్మీ అంటే, ఎక్కడ కొట్టిందమ్మా అంటే చెంప మీద కొట్టింది అని చెప్తుంది. ఎందుకు అని అంటే ఏమో అంటుంది. మళ్ళీ అసలు వాయిస్ పెడదామంటే పక్కల సౌండ్ వస్తుంది, వెహికల్స్ సౌండ్, అందుకే వాయిస్ పెట్టలేదు. నెక్స్ట్ ఎప్పుడైనా ట్రై చేస్తా వాయిస్ పెట్టడానికి, రియల్ వాయిస్ పెట్టడానికి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి